నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. విజయవాడ బీసెంట్ రోడ్లో చిరు వ్యాపారి దుర్గారావు 2 ఏళ్ల క్రితం ప్రమాదంలో గాయపడ్డాడు. తప్పనిసరి పరిస్థితుల్లో కాలు తీసేశారు. 6 నెలల క్రితం సీఎం చంద్రబాబు అటుగా వెళుతూ దుర్గారావును పలకరించారు. తనకు పెన్షన్, ఇంటి స్థలం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరాడు. ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇంతకాలమైనా ఎవరూ పట్టించుకోలేదు. దుర్గారావు పెన్షన్, ఇంటి స్థలం కావాలంటూ స్థానిక కలెక్టరేట్కు వెళ్లాడు. మీడియా దుర్గారావును పలకరించింది. తన ఆవేదన మీడియా ముఖంగా చెప్పుకున్నాడు. ఆ వీడియో నేరుగా ఏపీ మంత్రి నారా లోకేష్కు చేరింది. ఈ వీడియో చూసిన మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. వివరాలు తెప్పించుకున్నారు. తక్షణమే రాత్రికి రాత్రే దుర్గారావు ఇంటికి లోకేష్ టీం చేరుకుంది. వివరాలు సేకరించడమే కాకుండా స్పాట్లోనే ఇంటి స్థల దస్త్రాలు దుర్గారావు చేతిలో పెట్టారు. పెన్షన్ మంజూరవుతుందని హామీ ఇచ్చి వెళ్లారు. దీంతో దుర్గారావు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎంతో కాలంగా ఇంటి స్థలం కోసం ఎదురు చూస్తున్న తనకు లోకేష్ జోక్యంతో తన కల సాకారమైందని దుర్గారావు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. దుర్గారావు సమస్యకు చిటికలో పరిష్కారం చూపడం పట్ల నెటిజన్లు మంత్రి లోకేష్కు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. ఇంత త్వరగా ఒక దివ్యాంగుడి పట్ల లోకేష్ స్పందించిన తీరుతో అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.